చెప్తా. మీరెవరండి? సింగారాయ్. ఏంది శ్యామ్ సింగారాయ్ రా, కొంచెం దూరం జరగండి. అండి మీరు ఎవరైనా కావచ్చండి, దయచేసి నేను సరదాగా పాపం మీద ఈ పాప గురించి మీద ఊరికే ఏందండి ఇది పాపం లేసాను, దయచేసి నన్ను లేపనండి ప్లీజ్, దయచేసి దీని మీద నుంచి నన్ను లేపండి. మళ్ళీ కొడుకు రే శ్యామ్ సింగారాయ్ సింగారాయ్ ఏమన్నారు? శ్యామ్ సింగారాయ? అవునరా, జరసేపు ఉండండి ఒక దగ్గర. సరే నేనేదో సరదాగా దీని టైం పాస్ అయితే దీని మీద కూర్చున్నా, నాకేమో నీకు వస్తలేదు, దయచేసి నన్ను కాపాడండి. చిక్కేసే లేసోరా, అట్లా అదే చిట్కే కొట్టానండి ప్లీజ్. ఇట్లున్నాయి కండాలు బాగానే ఉన్నాయండి, దయచేసి నన్ను లేపనండి. సరే అమ్మా, ఇంతగానమ్మారా అమ్మా, ఇప్పుడు చూడు అండి లవ్వాలండి, నన్ను దయచేసి కాపాడండి అండి, నన్ను ఫుల్గా లేపనండి. ఫుల్ అంటే గుర్తుకొచ్చింది, ఒక ఫుల్ వేసి వస్తా ఓకేనా అండి? ఏందండి ఇది, నన్ను దయచేసి కాపాడండి. ఒక ఫుల్ వేసి వస్తా ఇక్కడ ఓకేనా? ఓకే అమ్మా ఎవర్రా రే, నేను ముందే అనుకున్నా వాసన వచ్చినప్పుడే పెద్ద తాగిపోతాడు, నన్ను ఈతో ఎందుకు పెట్టుకున్నారా? ఈ కుర్చీ మీద ఊకేనన్నా కూర్చున్నా అసలు వచ్చి అమ్మ ఆడోడో తాగిపోతాడు, నన్ను లేపమంటే ఆడ కింద పడి నలుగురు లేపాలని. అమ్మ ఏంద్రా ఈ జీవితం, అరే తాగిపోతాడు. ఇంకోరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా? దయచేసి రండండి ప్లీజ్, కాపాడండి. అంటే మీరు ఎవరండి? మీరు నేను ఎవరో తెలియదా నీకు? నేను ఎవరో తెలియదా నీకు? తెలియదండి. నిజంగా అంటే నాకు తెలియదండి, నిజంగా నాకు తెలియదు. అరే నేను ఎవరో తెలియదంట చెప్పురానికి. ఆయన తెలియదా? రాక్ స్టార్. ఎవరు? రాక్ స్టార్ అన్నా, రాక్ స్టార్ అన్న అన్నా, నేను పెద్ద ఫ్యాన్ అన్న 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 రాక్ స్టార్ అన్నా, నేను పెద్ద ఫ్యాన్ అన్నా, నేను చూసే ఎదికినా ఇంతకాలం అన్న అన్న, నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, కానీ ఒక్క చిన్న హెల్ప్ అన్నా. ఫ్యాన్ అంటున్నావు మళ్ళీ చూస్తే లేస్తుంది చూసి మీకు అన్న, నా ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకోలేరన్నా. నేను ఇప్పటిదాకానే కుర్చీ ఈ పాపం అనే కుర్చీ మీద కూర్చొని తిరిగిపోయినా, ఇప్పటిదాకా ఒక తాయిపోతాడు వచ్చిండన్న, తాయిపోతాడు వచ్చి మొత్తం ఎట్లతోనో చేసి. ఎవరా నన్ను గుర్తు చేసింది? అన్నా వాడే అన్నా 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 వీడే అన్నా అన్నా, బాడీ కూడా పక్కకి జరపన్నా. నువ్వేంద్రా కండలు వేసుకొని అన్న? రాక్షర్ అన్న ఒక చిన్న హెల్ప్ అన్న, దయచేసి అడుగుతురా. తెలుసుగా శ్యామ్ సింగారాయ్, నువ్వు డ్రైక్లో ఏం చేస్తున్నా? నీ పని ఏంటి ఇక్కడ? అరే దూరం తీసుకోవరా ముందు వాసన వద్దురా నీ అన్నా ప్లీజ్ అన్నా, నేను దయచేసి కుర్చీ మీకు లేపన్నా. సరే సరే ఫ్యాన్ అంటున్నావు కదా, నేను చిట్కేసే లేపుతుంది. 1 2 3 చల్బే తుంగలా తుపాస్. నువ్వు చిట్కేస్తే లేసాడా వాడు? నువ్వు పడతావా మళ్ళీ? పడతారా? ఏం చేసుకుంటావు? సరే చిట్కే కాదు తొడగొట్టి లేపుతా.
1 2 3. అన్నా ఏందన్నా ఇది చిట్కా కొడితే నన్ను లేపుతున్నావు ఆన్ పడేసినావు. వాడు పెద్ద తాగిపోతాడన్నా సైకో దిమాగ్ అన్నా వాళ్ళు. హలో హలో డైరెక్టర్ సార్. అవునా సార్ వస్తున్నా. అవును సార్. అరే తొప్పసిన ఎదువా ఇప్పుడు ఎవరు నన్ను కాపాడేటోడు ఉంది. అమ్మ ఈ తాగిపోతాడేమో నా ఇంట్లో పడ్డాడు. అన్నా అన్నా వద్దన్నా నా వద్దన్నా. నువ్వు నేను ఒక పని చేసా. ఇగో నాకు తెలిసిన ఒక మాంత్రికలు ఉన్నారు, వాళ్ళని పిలుచుకుంటే చిట్కలు లేసారా. అన్నా అన్నా మాంత్రికులు అన్నా చిన్నప్పటి నుంచి భయం అన్నాడు. పిలుచుకోసా ఇక్కడనే అవసా ఇక్కడనే అవసా పిలుచుకోసా. మీ తాగిపోతాడు ఏంద్రా ఇట్లా ఓకేనా విషయం. ఇప్పుడు మాంత్రికులు అంటుండు, పూజలు అంటుండు, ఏమేమవుతుందో ఏం పప్పు తలుచుకుంటే ముందే ఆడు సైకోతి మాకు ఏం చేస్తాడు. నా సౌండ్ వస్తుంది. లడ్డు లస్కో లడ్డు లస్కో బుస్కో నన్ను ఎందుకు పిలిచినావు? ఇగో ఈ ఒక పచ్చాడు ఇలా ఇరికిందంట, అందుకే లేపడానికి తీసుకొచ్చిన. నేను తీయాలి వాళ్ళకేని తీ కానీ ఎందుకు తీసుకొచ్చింది మరి తీ. ఓవర్ యాక్షన్ నా మీద కాదురా, ఈయన మీద పోయి. కాపాడండి. అన్నా ఏం చేస్తున్నా అన్నా? చెప్తాము. నీకు తెలవాలి వీళ్ళు ఎట్లా వేస్తారా? సపోర్ట్ వడ్రాడు ఎట్లంటే చిట్కా ఆడితే ఒక్కసారి 1 2 3 ఎవరా లేసలేంద్రా చుట్టూ తిరిగి అరే అరే రండి రండి రండి. అమ్మా ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి రాయిలు. లేనియా లేని నువ్వు లేవాలంటే ఇప్పుడు నీ మీద ఒక ప్రయోగం చేస్తాం మేము. అంటే వద్దండి, నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ లేకపోతే నేను పట్టుకోలేనండి. అట్లాంటి మీరు నా మీద పూజలు చేస్తున్నావు ప్లీజ్ అండి. వద్దండి నాకు. నువ్వు లేవాలంటే ఇప్పుడు సౌండ్ లేకుండా కూర్చోవాలి. పట్టుడవరండి ఇంకా డేంజర్ పట్టు. మాత్రికులారా మిమ్మల్ని వాణి లేపడానికి తీసుకొస్తున్నారా? పడిపోయినవేంద్రా తప్పట్రా మాత్రికులారా. లేపు లేపు ఇంకెవరైనా ఉన్నారా? కాపాడగా
ఏమైంది బాబు? ఏమైంది బాబు? ఇక్కడ ఒకడు ఉన్నాడంట. వాడు ఒక పాప కుర్చీలో నుంచి కూర్చుంటే లేవలేకపోతున్నాడ. చూడరా అరే చూడరా. మీరు డాక్టర్ అసలు? ఏంది డాక్టరా? ఎంబీబీఎస్ చదివినాక చూడు. సరే చూద్దాం. నీకు శాతనైతే నీ చదువుతో నేను లేబరా చూసాను డాక్టర్ అంతా. ఏంది ఇప్పుడు చూడు, ఒక్క ఇంజక్షన్ ఇరా. సరే. అరే ఓ తొప్పాసనాలు. అరే వద్దు నాకు సపరాకుండా. చిన్నపిల్లని కావు, పెద్దని. సూదిచ్చిన నీకు పెళ్ళయిందా? అయ్యింది. ఎంత పండి బర్రెలు? అరే పిల్లలు ఎంతమంది పిల్లలు సార్? నాకు ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్ల. రోజుకి ఎన్ని దాంట్లో ఇస్తావు? అర్థం కాలే. రోజుకి ఎంత సంపాదిస్తావు? నేను 2000 నుంచి 3000 దాకా సంపాదిస్తా. దాకా సంపాదిస్తా. నేను గుర్తుపట్టినారా మిమ్మల్ని? మా ఊర్లో మీరు బర్రెల నీ సచ్చినాయలా నాకేమేమైతే ఇంకోరైనా కాపాడే వాళ్ళు ఉండరా? దయచేసి నన్ను కాపాడండి రా. ఇంట్లోకి వెళ్తే ఇంట్లో వాళ్ళు ముందే పడ్డాడు. హలో హలో డైరెక్టర్ సార్, సినిమా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావా బ్రో? ఓ రాక్స్టార్ అన్న, నేను ఇప్పటి నుంచి తిరుప బాధల్లో అన్న. ఈ తాగేది వల్ల మాంత్రికులు అంట, బర్రెల డాక్టర్ అంట. ఏందన్న ఇది? మళ్ళీ వాని దగ్గరికి ఎందుకు పోయినా? అన్న వాడు పెద్ద తాగిపోతాడు అన్న. నాకు తెలియదు అన్న, వాసన వచ్చినప్పుడే అనుకో తేడాడుందని. ఏంద్రా తాగోతున్నా అన్న? శాంత్ సింగారాయణ ఓడనుకున్నాను. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మా మమ్మీ ఇట కొట్టలేదన్న నన్ను. అయితే నేను కొట్టనా? 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 ఏంద్రా ఇది? ఊకేనన్నా కూర్చున్నా టైం పాస్ కాక. బాబు కుర్చీ లవ్వండ్రా మాంత్రికులారా, ఎంతసేపు అని అనుకుంటారా? లవ్వరా ఆగరా నీకు బబ్బేనా రమ్మని బబ్బేను. ఏ బాబు ఏమైంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఇగో చెప్తున్నా. అన్న అన్న మీరు ఎవరన్నా? అన్న మీరు ఎవరన్నా? వీడు ఒక పాపపు కుర్చీలో కూర్చొని నువ్వు దూరం దూరం అన్న నీది ఏది చెప్పు బాబు, నా మీద పడతావా ఏంది? అన్న నేను సరదాగా ఈ పాపం కుర్చీ మీద కూర్చున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డాక్టర్లని, పర్రెల డాక్టర్లని, తాగిపోతాడన్న మేము అందరినీ పిలుచుకొస్తున్నా. ఈ మాంత్రికులన్నా, ఈ డాన్సర్ అన్న, ఎవ్వరు నన్ను లేపలేకపోయారన్నా. వీళ్ళు మాంత్రికులా? సార్ అందరినీ కలిసి నన్ను లేపాలి సార్ ముందు.
లేపడం మీ వల్ల అవుతుందా? లేపుతాం. లేపని చూస్తా. మీరు లేపాలి ఇప్పుడు. ఆగుబిడ్డ 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 అన్న ఇంకా లేపినా లేస్తలేడు అన్న. ఏమైందో? నేను పాస్తానండి. పాస్టర్ అంకుల్, మీ ప్రాబ్లం ఏంది బాబు? నేను ఏదో సరదాగా కుర్చీ మీద కూర్చున్నప్పటి నుంచి నేను ఈ కుర్చీ పేరు పాపమ్మ కుర్చీ అంట. ఓకే. నేను దీని మీద కూర్చుంటే అప్పటి నుంచి లేవలేక ఈ కథ మొత్తం అయిందన్న వీళ్ళందరూ. నువ్వు యేసుప్రభు నమ్ముతావా బాబు? నేను నమ్ముతా. నమ్ముట నీ వలన అవుతుందా? అవుతుంది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముతా అండి, ఖచ్చితంగా నమ్ముతా. మాంత్రికులను నమ్ముతావా? కాపరిని నమ్ముతావా? కాపరిని. మరి మాంత్రికులను ఎవరు తీసుకొచ్చారు? ఈ తాగిపోతాడన్నా, ఈ తాగిపోతాడు. అందరూ తాగుతాను కుమ్మండ్రా. ఏ బాబు ఏ బాబు ఏ బాబు సరే 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 సరే. ఈ బాబుని లేపడం ఎవరి వల్ల అయింది? మాంత్రికుడి వల్ల అయిందా? డాక్టర్ వల్ల అయిందా? ఎవరి వల్ల అవుతుంది? అందరు కళ్ళు మూసుకుంటే ప్రేర్ చేద్దాం. అందరు చేసి మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయండి. మీ ప్రేయర్ ద్వారా చైర్ నుంచి లేవాలి అబ్బాయి. అందరు కళ్ళు మూసుకొని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం ప్రభావ. ఏమి ఇచ్చినా తీర్చుకోవాలని ఆయన ప్రభావ వేసా. ఈ బిడ్డను ఆయన ప్రభావ వేసి మీరు క్షమించండి ప్రభావ. నీకు అయోగంగా నాయన ప్రభావ వేసి ఆ బిడ్డ ఎన్నో చేస్తున్నారు ప్రభావ. నీకు స్తోత్రం ప్రభావ. ఆ బిడ్డను దీవించండి, ఆశించండి. అవును ఆయన ప్రభావ వేసి ఆ పాప కూర్చుని ఆయన ప్రభావ వేసా. తెలియ కూర్చున్నారు ప్రభావ. నీకు స్తోత్రం. నీ దయతో నాయన ప్రభావ వేసి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచిన ఆయన ప్రభావ వేసా. మీరు ముందుని నడిపించమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. లేవచ్చా అండి ఇప్పుడు? లేవు బాబు. లేచాను ఇప్పుడు. ఏంది? కండలకి లేవలేడు. ఈయన లేచిండా? ఈ యేసుప్రభుని లేపించిందా ఈయనని? అయితే నేను కూడా ఇప్పటి నుంచి తాగుడు మానేసి బాప్టిజం తీసుకుంటా. నేనే మంచి వైద్యుడిని అనుకున్నా. యేసుప్రభు అందరికంటే పరమ వైద్యుడు. ఇప్పటి నుంచి నేను కూడా దేవుడిని నమ్ముకుంటా. నేను ఒక్క చిట్కేసి 10 సినిమాలు లేపేస్తాను. కానీ ఇప్పుడు ఎన్ని చిట్కలు వేసి ఎన్ని తొడలు వచ్చినా కూడా ఒక్కరు అని లేపలేకపోయినా ఇప్పుడు నేను దేవుని వింటాను. నేను ఎన్ని మంత్రాలు వేసినా సరే ఆయన లేవలేడు అంటే యేసుప్రభు ఎంత గొప్ప అయినాడేమో, అందుకని యేసుప్రభు లేపలేదు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.